బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అరవ శ్రీధర్ వ్యవహారం ప్రస్తుతం చినికి గాలివానగా మారుతోంది. మరి ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా ప్రస్తుతం జనసేనలో జోరుగా చర్చ జరుగుతోంది. శ్రీధర్ విషయంపై నేతలతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. తప్పు చేస్తే ఎవరిని క్షమించేది లేదంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన సందర్భం గతంలో కూడా. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పవన్ కళ్యాణ్. పార్టీ కంటే ఏది ముఖ్యం కాదంటున్నారు ఆయన. అధికారాన్ని నిలబెట్టుకోవడం అందరి బాధ్యత అంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఎమ్మెల్యే శ్రీధర్ ఆ వీడియో. ఈ నేపథ్యంలోని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేసే ఆలోచనలో జనసేనాని ఉన్నట్టుగా తెలుస్తోంది. శ్రీధర్ విషయంపై నేతలతో చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. మరి కాసేపట్లో దీని మీద అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ అవకాశం కనిపిస్తోంది. తప్పు చేస్తే ఎవరిని క్షమించేదే లేదు, ఉపేక్షించేదే లేదంటూ గతంలో పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చిన క్రమం. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పవన్ కళ్యాణ్. పార్టీ కంటే ఏది ముఖ్యం కాదంటున్నారు జనసేనాని. అధికారాన్ని నిలబెట్టుకోవడం అందరి బాధ్యత అంటున్నారు ఆయన. సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారం. మరి ముఖ్యంగా వీడియో. ఈ క్రమంలో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఎటువంటి చర్చ జరుగుతోంది, ఎప్పటికెల్లా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, పవన్ కళ్యాణ్ సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎప్పటికెల్లా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఎటువంటి చర్చ జరుగుతోంది పార్టీలో? మనం ఇందా కూడా ఇదే విషయం మీద మాట్లాడుకున్నాం. చాలా సీరియస్ గా పవన్ కళ్యాణ్ తీసుకుంటారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ మీద మాత్రం చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. పార్టీల్లో కూడా చాలా మంది కూడా చాలా క్లియర్ గా అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఇట్లాంటి ఇష్యూస్ జరగకూడదు అనేది ఆయన ఒప్పందం. అయితే ఇప్పుడు వాళ్ళ తల్లి కూడా ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు, కానీ ఆ విషయాలు కూడా ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. చాలా సీరియస్ గా అయితే ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఆయన బ్యాక్ అయ్యే పరిస్థితి అయితే చాలా సీరియస్ గా ఉంది. బహుశా రేపు వెళ్ళిన లోపల దీనికి సంబంధించిన వ్యవహారం మీద మాత్రం తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు అనేది పవన్ కళ్యాణ్ ముందుగా చెప్తున్నారు. అంటే మనం ఉదయం నుంచి చెప్తున్నాం, ఈ ఇష్యూ ఆల్రెడీ ఒక నెల ముందే వాళ్ళ నోటీస్ లో ఉంది. కాకపోతే అక్కడ హ్యాండిల్ చేద్దామని అనుకున్నారు, కానీ బట్ అది హ్యాండిల్ అయ్యే పరిస్థితి కాదు. ఇప్పుడు ఈ ఇష్యూ చాలా సీరియస్ నోటీసులోకి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ దృష్టి కూడా వెళ్ళింది కాబట్టి చాలా సీరియస్ గా చూస్తున్న పరిస్థితి. అంటే రేపు ఎల్లుండో పార్టీకి సంబంధించిన వ్యవహారంలో శ్రీధర్ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా చూస్తున్న వ్యవహారాలు అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అంటే దీని మీద జనసేనలో ఏమైనా ఎంక్వైరీ కావచ్చు, లేకపోతే విచారణ కావచ్చు, అది జరిపిన తర్వాత దీని మీద మాట్లాడే అవకాశం కనిపిస్తోందా? లేకపోతే గతంలో చూసాం కిరణ్ రాయల్ విషయంలో కూడా మనం చూసాం, ఆ రకంగా ముందుగా సస్పెండ్ చేసి వివరణ కోరే సందర్భం అటువంటిది ఏమైనా, అంటే షోకాస్ నోటీస్ లాంటిది కావాలి ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ, ఎస్. ఈ విషయంలో మాత్రం ఎవిడెన్స్ ఉంది, చాలా క్లియర్ గా ఎవిడెన్స్ ఉంది. ఆల్రెడీ పార్టీ కార్యాలయంలో కూడా దీనికి సంబంధించిన సబ్జెక్ట్ మొత్తం కూడా ఒక క్లారిటీ ఉంది. ఇది కొంత ఆపాలని ప్రయత్నం చేసినా కూడా ఇది ఓపెన్ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారంలో మాత్రం జనసేన పార్టీ మాత్రం చాలా సీరియస్ గా చూస్తుంది. పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అవుతున్నారు ఈ వ్యవహారంలో. వ్యవహారం కాదు, గతంలో జరిగిన వ్యవహారాలు. నిన్న కూడా ఒక ల్యాండ్ విషయంలో కూడా రైల్వే కోర్టు ఎమ్మెల్యే శ్రీధర్ చేసిన కొత్త యాక్టివిటీ సీరియస్ గానే తీసుకుంటున్నారు. బట్ ఈ వ్యవహారంలో మాత్రం కొంత సీరియస్ గా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి 200% కనపడుతోంది. ఇంకా అరవ శ్రీధర్ వాళ్ళ మాతృమూర్తి మాట్లాడుతూ తనని ఇరికించే ప్రయత్నం జరిగింది అనే అంశం కూడా ఆమె మాట్లాడుతున్నారు. కాబట్టి ఆల్రెడీ మేము కంప్లైంట్ కూడా రైజ్ చేస్తామని చెప్పి ఆ ఫ్యామిలీ అంటోంది. సో దానికి సంబంధం లేకుండా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు కదా పూర్తిగా? అంటే ఆమె కూడా మాట్లాడింది. ఏం మాట్లాడుతుందంటే మా ఇంటికి వచ్చేది దాంట్లో మేము కూడా హెల్ప్ చేసాము అని చెప్పే ఒక ఇది చేశారు. లోకల్ గా ఉన్న స్థానిక నేతలు అది కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ
బట్ అది వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే కనపట్లేదు. బేసిక్గా కారణం ఏంటంటే వీళ్ళు ముందుగా నుంచి చాలా ఇష్యూస్ చేస్తున్నారు. ఈ అంటే శ్రీధర్ కంటే కూడా శ్రీధర్ ని హ్యాండిల్ చేస్తున్న కడప సంబంధించిన రూపేష్ రెడ్డి కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా ఈయన అడ్డం పెట్టి ఈ మిగతా విషయాలన్నీ చేస్తున్నారు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతోంది. రేపటికి అన్ని విషయాలు చాలా పెద్ద సీరియస్ విషయాలు బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఇచ్చిన దీంట్లో మాత్రం చాలా విషయాలు బయటపడే పరిస్థితి అయితే ఉంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఏపీ రాజకీయాల్లో ఇంకొక సంచలనం, మరీ ముఖ్యంగా ఇంకా మాట్లాడుకుంటే సెన్సేషన్గా మారింది ఉదయం నుంచి వ్యవహారం. రాజకీయంగా రచ్చరాజిందనే చెప్పుకోవాలి. ఇటు జనసేన పార్టీకి సంబంధించిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది అని కూడా చర్చ జరుగుతుంటోంది. కారణం ఆయన ఆ వీడియో, అభ్యంతరకర వీడియో బయటికి రావడం, అది సోషల్ మీడియాలో వైరల్గా మారడం ప్రస్తుతం పార్టీకి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఇదే అంశం మీద ప్రతిపక్షాలు, మరీ ముఖ్యంగా వైసీపీ దీని మీద తీవ్రమైన స్థాయిలో మాట్లాడడం జరుగుతోంది. ఇంకా జనసేనాని ఎందుకు రియాక్ట్ కావటం లేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంకా రియాక్ట్ కావటం లేదని చెప్పి జనసేనాని, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కీలకంగా ఉన్న జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమం. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఉదయం నుంచి కూడా ఈ అంశం గురించి మాట్లాడుతున్న క్రమం. బట్ ఇప్పుడు ఆ బాధిత మహిళ కూడా మాట్లాడుతోంది. బాధిత మహిళ మాట్లాడుతున్న క్రమంలో కూడా డీటెయిల్స్ తీసుకున్నాడు అంటూ ఇటు అరవ శ్రీధర్ మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. నన్ను, నా బిడ్డను బెదిరించాడు, నా బిడ్డను బెదిరించే పరిస్థితి, బెదిరించి నన్ను లొంగదీసుకున్నాడు, లోబరుచుకున్నాడు అనే భావం వచ్చి ఆమె మాట్లాడుకొచ్చారు. ఆ వీడియో ఒకసారి మళ్ళీ మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను, కాస్త షార్ట్ వీడియో వినిపించే ప్రయత్నం చేస్తాను. కొన్ని అంశాలను అక్కడ ఆమె ప్రస్తావించడం జరిగింది. నా డీటెయిల్స్ తెలుసుకున్నాడు, బాబుతో ఉన్నా అని చెప్పి తెలుసుకున్నాడు, ప్రామిస్ చేశాడు పెళ్లి చేసుకుంటానని, వీడియో కాల్స్ చేశాడు, బలవంతం చేశాడు, బెదిరించాడు, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీ అంటూ బెదిరింపులకు దిగాడు, కొడుకు నువ్వు ఒక్కరే ఉంటున్నానని చెప్పి బెదిరించాడు, కలుస్తావా లేదా అని చెప్పి బెదిరించాడు, జూలై 9న కలిశానంటూ డేట్లతో సహా చెప్పుకొచ్చింది, కడపకు వెళ్దామని చెప్పి రాజంపేట దగ్గర ఆపి తన మీద బలాత్కారం చేశాడు, అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని చెప్పి ఆ బాధిత మహిళ చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో ఎప్పుడైతే బాధిత మహిళ వీడియోలో చెప్పుకొచ్చిందో ఆ తర్వాత అరవ శ్రీధర్ తల్లి కూడా రియాక్ట్ అయ్యారు, ప్రమీల కూడా రియాక్ట్ అయ్యారు. ఆమె రాత్రి 1 గంటకు 2 గంటలకు వచ్చి నా కొడుకుని ఇబ్బంది పెట్టేది, ఫోన్ చేసేది, నా కొడుకు చెడ్డ పేరు తేవాలని ఇటువంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని చెప్పి అరవ శ్రీధర్ తల్లి అంటున్నమాట. బాధిత మహిళ మాట్లాడారు. ఒక్కసారి బాధిత మహిళ ఏమన్నారో చూద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు కాస్త మిమ్మల్ని కలవరపడి గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ రిసీవింగ్ కంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. బాధిత మహిళ ఏమంటోంది, అరవ శ్రీధర్ వ్యవహారంలో ఆమె చేస్తున్న సంచలన వ్యాఖ్యలేంటి మీరు చూడొచ్చు. మాస్క్ కట్టుకున్నారు కదా మహిళ, ఆ మహిళే, ఆమె పేరు కానీ ఆమె డీటెయిల్స్ కానీ ఎక్కడ రివీల్ చేయటం లేదు. ఈ క్రమంలో ఆ మహిళ మాట్లాడారు, తన బాధను తన గుడిను వెలబుచ్చుకున్నారు. ఎందుకే ఆమె ఏమంటున్నారు, ఆమె చేస్తున్న ఆరోపణలు ఏంటి ఇప్పుడు చూద్దాం. నుంచి సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా స్టార్ట్ చేశారు, వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను.
భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఆయన ఒకసారి అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. సరే అని చెప్పేసి నేను జూలై 9th 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను. ఏం వద్దు, ఏం మాట్లాడొద్దు, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్ళకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేస్. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు కావాలి అనేసి అడిగారు. అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న ఆ మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు. రైట్, అది ఈ అంశానికి సంబంధించి బాధిత మహిళ చేసిన ఆరోపణ. దీనికి కౌంటర్గా ఎప్పుడైతే బాధిత మహిళ బయటకు వచ్చి నాకు ఇలా అన్యాయం జరిగిందని ఆమె చెప్పుకొచ్చిందో, ఈ క్రమంలోని అరవ శ్రీధర్ తల్లి రియాక్ట్ అయ్యారు. ఆమె కూడా రియాక్ట్ అయ్యే అంశానికి సంబంధించి నా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదు, నా బిడ్డ అమాయకుడు అంటూ చెప్పుకొచ్చారు ఆమె. ఈ క్రమంలో ఆమె ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. నమస్కారం అందరికి. మాది ముప్పవారిపల్లి. మా ఇంటి ఆయన వీఆర్ఓగా చేస్తున్నాడు. నాకు బిడ్డలు లేదు. నేను దేవుడు కొండకు పోయి వరపడితే నాకు బిడ్డ ఒక కొడుకు ఒక కూతురు. ఆ బిడ్డను మేమంతా అల్లరముద్దుగా సాకున్న తర్వాత ఆ బాబు సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. అది చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఇట్లా ముక్కువారిపల్లి ఈ మాదిరిగా వాళ్ళు మాకు పరిచయం అయినారు. పరిచయం అయిన తర్వాత నా బిడ్డను తీసుకుని వాళ్ళు ఈ మాదిరిగా సర్పంచ్ గా చేసినారు. సర్పంచ్ గా చేసిన తర్వాత మళ్ళా ఎమ్మెల్యే గారు వాళ్ళే చేసినారు. నా బిడ్డ అమాయకుడు, నా బిడ్డకి ఏమి తెలీదు. మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తా ఉండింది. సాయం కోసం వస్తా ఉండింది. ఏదో లేవు వచ్చిందని చెప్పి మేము సాయం చేసినాము. చేసిన దానికి నైట్ పూట్ల కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది. నా బిడ్డకి ఏం తెలీదు. నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు. అంత బుద్ధిమంతుడు నా బిడ్డను గబ్బం పట్టించి నాశనం చేసింది నా బిడ్డను. అంత ఉత్తముడు ఇంగ్లేడు. వాళ్ళ దగ్గరికి మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మా బిడ్డను ఉత్తముడుగా చేసినారు. చేసిన దానికి ఇది ఎట్లా బయట పెట్టాలా, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డను టార్చర్ పెట్టి, టార్చర్ లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తా ఉండింది. వచ్చి గుడ్ల దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది, నా బిడ్డను రమ్మని చెప్పేది, మాకు ఫోన్ చేసేది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.